హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు పెసర గుగ్గుళ్ళ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. చాలా బాగుంటుందండి, హెల్తీ ఫుడ్ ఇది. సోయా కూర, మెంతాకు కూడా వేసుకుంటున్నాం కాబట్టి చాలా హెల్తీ ఆకుకూరలు ఇవి. ఇప్పుడు ఎలా చేయాలో ముందుగా ఒక కప్పు పెసర్లు తీసుకొని 2 సార్లు క్లీన్గా కడగాలండి. కడిగి ఇంత వాటర్ వేసుకోవాలి చూడండి. పెసర్లు మునిగేటట్టు కొంచెం ఎక్కువ వేసుకోవాలండి నీళ్ళు. 1 స్పూను నైస్ ఉప్పు వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. వేసి మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్ పొయ్యి మీద పెట్టుకోవాలండి. ఒక 5 విజిల్ వచ్చేంత వరకు ఉడికించాలండి. 5 విజిల్ అయితే పర్ఫెక్ట్గా ఉడుకుతాయి. ఇప్పుడు ఆనియన్ 4 తీసుకోవాలి, ఉల్లిగడ్డలు 6 పచ్చిమిర్చి తీసుకోవాలి, ఒక కట్ట మెంతాకు తీసుకొని ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. కరివేపాకు తీసుకొని పెట్టుకోవాలి. పచ్చిమిర్చి మిక్సీకి వేసుకున్నా కూడా ఇంకా బాగుంటుందండి. ఇలా మెంతాకు సన్నగా తీసి పెట్టుకోవాలండి. ఇది సోయా కూర అంటారు కదా, అదే అండి ఇది. ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి సోయా కూర. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని అందులో మొత్తం ఆకుకూర వేసుకొని వాటర్ వేసుకొని పెట్టుకోవాలండి. మొత్తం మన్ను కిందికి పోయేటట్టు కడుక్కోవాలి. ఇప్పుడు గిన్నె హీట్ అయ్యాక తగినంత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి. ఆవాలు జీలకర్ర హీట్ అయ్యి చిటపట అన్నప్పుడు ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ ఒకేసారి వేసేసి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసి వేసుకోవాలండి. ఎందుకంటే ఆయిల్ చిట్టుతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి మొత్తం వేసుకున్నాక హైలో పెట్టేసి ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు చిటికెడు 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 స్పూను సాల్ట్ వేసుకోవాలండి. చూసి వేసుకోవాలండి ఉప్పు అనేది. ఎందుకంటే ఇంతకుముందు పెసళ్ళు ఉడికించేటప్పుడు వేసినాం కదా, అందుకే ఇప్పుడు చూసి వేసుకోవాలి. చెక్ చేసుకొని మళ్ళీ వేసుకుంటే కూడా నడుస్తుంది. కొంచెం తక్కువనే వేసుకోండి. ఇప్పుడు చూడండి 1/2 టీ స్పూను కారం పొడి వేసుకోవాలండి. చాలా బాగుంటుందండి కారం పొడి వేస్తే కూడా. కారం పొడి, పచ్చిమిర్చి 2 మిక్స్ చేస్తే గుగ్గులు కూడా టేస్టీగా ఉంటుంది. ఇలా కలుపుతూ ఉడికించాలండి. మీడియం టు హైలో పెట్టేసి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత చూడండి, ఇలా పైకి వచ్చింది కదా. ఇప్పుడు ఆకుకూర మొత్తము అందులో వేయాలండి. అందులో మొత్తం ఆకుకూర వేసుకున్నాక లో ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలండి. ఎందుకంటే కింద అడుగు పడుతుంది. మొత్తం వేసుకున్నాక హైలో పెట్టేసి ఒకసారి కలుపుకోవాలండి. మొత్తము ఆకుకూర, ఆనియన్ మసాలా మొత్తము ఆకుకూరకు పట్టేటట్టు పటకర ఉంటుంది కదా, పటకరతో గిన్నెని పట్టుకొని కలుపుకోవాలండి మొత్తము. లేకుంటే పక్కకు పోతుంది గిన్నె అనేది. చూడండి ఇలా దగ్గరికి అయింది కదా ఆకుకూర. స్టవ్ చూసుకోవాలండి, ఒకసారి మీడియం పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించాలండి మూత పెట్టేసి. 2 నిమిషాల తర్వాత ఇలా ఉడికింది చూడండి. వాటరు ఇడిచినాయి కదా, వాటర్ అనేది మొత్తము ఆకుకూర మొత్తం దగ్గరికి అయ్యేటట్టు ఆవిరికి పోవాలండి ఈ వాటరు. ఇప్పుడు స్టవ్ హైలో పెట్టేసి ఇలా కలుపుతూ ఉడికించాలండి. ఆకుకూర మొత్తం దగ్గర కావాలండి, వాటర్ మొత్తం పోవాలి. చూడండి ఒకసారి మిక్స్ చేసి స్టవ్ తక్కువలో పెట్టాలండి. ఇప్పుడు ఈ గాలి మొత్తం పోయేటట్టు స్పూన్తో ఇలా తీయాలండి కుక్కర్ని. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉడికినాయి చూడండి పెసర గుగ్గుళ్ళు అనేది. 5 విజిల్లకు 4 విజిల్లు పెట్టుకుంటే కొంచెం వాటర్ మిగులుతుంది. తర్వాత ఆ వాటర్తో సహా ఉడికించుకుంటే కూడా నడుస్తుందండి. లేకపోతే చాలా పప్పు అవుతుంది. చూసి ఉడికించుకోవాలండి పెసర గుగ్గుళ్ళు. మొత్తము అందులో వేసుకొని హైలో పెట్టేసి ఒకసారి ఆకుకూర మొత్తము గుగ్గులకు కలిసేటట్టు, పెసర్లకు కలిసేటట్టు కలుపుకోవాలండి. చాలా మంచిదండి, హెల్త్కి చాలా మంచిది. సోయా కూర కానీ, మెంతాకు కానీ, పెసలు కానీ చాలా ఆరోగ్యకరమైన ఫుడ్. చపాతీ కానీ స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసి ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి కిందికి తీసుకోవడమేనండి. ఇప్పుడు చపాతీ కానీ, మెత్తటి రొట్టెలోకి కానీ, కడకు రొట్టెలోకి కానీ చాలా బాగుంటుందండి.
ఒకసారి మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగుంటుందండి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి. ఇలాంటి వీడియోతో మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.